ఈ రాత్రి కూడా మనము పోరాడవలసిన యుద్ధం, మనం చేయవలసిన యుద్ధాన్ని గురించి స్పష్టంగా మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు కృప దయచేయండి. ఉన్నటువంటి సమాచారాన్ని ఈ రాత్రి మనం ధ్యానించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 7వ అధ్యాయాలలో ఉన్నటువంటి సమాచారం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందువలన యెహోవా ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి అప్పగించెను. 7 సంవత్సరములు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. బానిసలుగా బ్రతికారు. వారున్న దేశం గోషేను ప్రాంతం. గోషేను ఐగుప్తులో సారవంతమైన దేశం అది. అయితే వారున్నటువంటి ప్రదేశము సారవంతమే, కానీ వారిలో సారం లేదు, వారిలో జీవం లేదు. కారణం, వారి దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించిన కారణాన దేవుడే వారిని ఐగుప్తులో బానిసలుగా పెట్టారు. వారున్నటువంటి ప్రాంతము గోషేన్. ప్రియులారా, ఆ ప్రదేశము సారవంతమైనది, కానీ వారిలో సారం లేదు, అనగా జీవం లేదు. వారి దేవుడైన యెహోవా వారి జీవితంలో లేడు అనేటటువంటి నాయకుడు, ప్రవక్త, ఆ తర్వాత యాజకుడు, వీళ్ళ ద్వారా వారిని విడిపించి కనానుకు నడిపిస్తూ వచ్చాడు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో వారు అడుగు పెట్టడానికి, దాన్ని వారు స్వాధీనం చేసుకోవటానికి ప్రభుల వారు కృప చూపెట్టారు. ఆ రీతిగా దేవుడు తన ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. సర్వలోకంలో ఉన్న ప్రజలకు తెలుసు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవానని. యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలీయులను చూసి, ఇశ్రాయేలీయులు నా ప్రజలై ఉన్నారు, నేను వారి దేవుడనై ఉన్నాను అని గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే, వారి దేవుడైన యెహోవా తిరిగి ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి 7 సంవత్సరములు అప్పగించాడని వాక్యం సెలవిస్తారు. దైవ జనాంగమా, తన ప్రజలని చెప్పిన ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నేను వారి తండ్రినై ఉన్నాను, నేను వారి దేవుడినై ఉన్నాను అని చెప్పిన దేవుడు ఎందుకు తిరిగి ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి అప్పగించాలి? ఆ వచనంలోనే చెప్పబడింది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున వారు పాపం చేస్తూ వచ్చారు. వారు దోషులుగా కనిపించారు. వారు నిర్దోషులు కాదు, దేవుని ఎదుట దోషులుగా కనిపించారు. దోష కృత్యములను వారు చేశారు, వ్యభిచరించారు. ప్రతి పచ్చని చెట్టు కింద వారు విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. సర్వోన్నతుడైన దేవుని యొక్క ఔన్నత్యాన్ని విడిచి పనికిరాని వైపు తమ దృష్టిని మరలించారు. దైవజనాంగమా, ఆ కారణమున సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట వారి దోషము కనిపించిన కారణాన ఆ కృపగల దేవుడు ఆ ప్రజలను అణుచుటకు, ఆ ప్రజలు తిరిగి తన వైపుకు తిప్పటానికి మిద్యానీయుల చేతికి అప్పగించాడని వాక్యం సెలవిస్తారు. మిద్యానీయులు అనగా చిన్నవారు అని అర్థం. దేవుడు వారిని ఎవరికి అప్పగించాడంటే చిన్నవారికి అప్పగించాడు. దైవ జనాంగమా, మిద్యానీయులు అనగా చిన్నవారని అర్థం. ఆ రోజున మన పితరులనే కాదు, ఈ రోజున దేవుని దృష్టికి పాపం చేసిన ప్రతివాడు, దోషిగా ఉన్న ప్రతి వారిని, పాపము చేసిన ప్రతి వారిని కూడా ఆ కృపగల దేవుడు చిన్నవారికి అప్పగించే దేవుడై ఉన్నాడు. అనగా దాని అర్థం, చిన్నవారంటే ఎవరు అనే ఆలోచన మనకు రావచ్చు. ఈ రోజున లోకంలో చాలా మంది మాట్లాడుతున్న మాట, క్రైస్తవులు చెప్తున్న మాట ఏమిటంటే, ఓ చిన్న సమస్య వచ్చినా, ఓ చిన్న ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఓ చిన్న అనారోగ్యం వచ్చినా, ఓ చిన్న అసమాధానము కలిగిన క్రైస్తవులు ఉపయోగించే పదం, సాతానుడు నన్ను శోధిస్తున్నాడు, సాతానుడు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని. దయచేసి వాని పేరు నీవు ఎత్తకూడదు. కారణం, వాడు చిన్నవాడు. నా యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పారు, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు.
లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పాడు. నాలో ఉన్న యేసు చాలా గొప్పవాడు. అయితే లోకంలో ఉన్నవాడు ఎటువంటి వాడో చెప్పలేదు. వాడు ఎటువంటి వాడో చెప్పలేదు. గొప్పవాని ఎదుట వాడున్నాడు. దాని అర్థం ఏమిటంటే వాడు గొప్పవాడు కాదు. యేసు ఒక్కడే గొప్పవాడు. యేసు ఒక్కడే గొప్పవాడు. ఎలాగా అని మీరు అడిగితే ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి, వైద్యులకు పరమ వైద్యుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. అంత మాత్రమే కాకుండా నశించిపోతున్న ప్రజలను వెదకి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. ఇన్ని ఆధిక్యతలు కలిగిన యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట లోకంలో ఏ ఒక్కడు కూడా ఈ ఆధిక్యత కలిగిన వాడు లేడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. వాడు లోకనాథుడని, అబద్ధానికి జనకుడని, వాడు అపవాదినని, వాడు దుష్టుడని, వాడు సాతానుడని ఈ రీతిగా వాక్యము సెలవిస్తారు. వాడు ఈ లోకనాథుడు అని వాక్యం సెలవిస్తారు. అయితే నా యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఈ రీతిగా చెప్పాడు. ఆయన చెప్పిన మాట, ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయి అని ప్రభుల వారు చెప్పారు. ఈ భూమిని గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా బోధిస్తారు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము అనగా దానర్థం పైన కనిపించే ఆకాశం, ఆకాశంలో ఉన్న జ్యోతులు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఆకాశము పైన ఉన్న ఆకాశాలు, దైవ జనాంగమా, భూమి క్రిందున్న పాతాళం, ప్రతి ఒక్కటి కూడా ఆయన మూలముగా కలిగినది. ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యము సెలవిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సముద్రము దానిలోని సంపూర్ణత, భూమి దానిలోని సమస్తము ఆయన మూలముగా కలిగినని వాక్యము సెలవిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నా దేవుని గూర్చి చెప్పబడిన మాట, వెండి ఆయనది, బంగారము ఆయనది, పర్వతముల మీద వేల కొలది పశువులు ఆయనవే అని వాక్యం సెలవిస్తారు. దైవ జనాంగమా, నాలో ఉన్న యేసు గొప్పవాడు కావటానికి ఇన్ని ఆధిక్యతలు ఆయనకున్నాయి. దయచేసి గమనించవలసిన విషయం, ఆ గొప్పవాని ఎదుట లోకంలో ప్రతి వారు కూడా చిన్నవారే. ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరిన అలెగ్జాండర్ చిన్నవాడు, ప్రపంచాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలని బయలుదేరిన హిట్లర్ చిన్నవాడు, ప్రపంచాన్ని శాసిస్తున్న జార్జ్ బుష్ గా చిన్నవాడు. నా యేసు ఒక్కడే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, లోకంలో ఏ ఒక్కడు నా యేసుకు ధీటైన వాడు లేదు. ఆయనను ఎవరికి పోల్చాలి? ఆయనను ఎవరికి సాటిగా రూపించాలి? లేదు. అందుకే నా ప్రభు చెప్పిన మాట, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదని ప్రభుల వారు సెలవిచ్చారు. దుష్టుడు, సాతానుడు, అబద్ధానికి జనకుడు ఈ రీతిగా ఎన్నో చెప్పబడ్డాయి. వాడెవడంటే చిన్నవాడు. వాడెవడనగా చిన్నవాడు అని వాక్యం సెలవిస్తారు. నిజంగా చిన్నవాడా అని అడిగితే నిజంగా చిన్నవాడే. ఎలాగా అని మీరు అడగచ్చు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, ఈ అధ్యాయాలలో మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, ఈ అధ్యాయాలలో చదువుకున్నట్లయితే వాని పరిస్థితి చాలా అందంగా దేవుడు వాణ్ణి చేశాడు. వాని పరిస్థితి యెహెజ్కేలు గ్రంథం 28లో చెప్పబడింది. 14వ అధ్యాయం యెషయాలో చెప్పబడింది. వాడు పడద్రోయబడిన బాగా గమనించవలసిన విషయం. ఎందుకు
సాతాను నీ చిన్నవాడు అంటున్నానో తెలుసా? వాడు పడద్రోయబడిన వాడు. నన్ను బాగా గమనించాలి. వాడున్న స్థలంలో నుండి, వానికున్న ఆధిక్యత నుండి, వానికున్న గొప్పతనం నుండి యేసు క్రీస్తు ప్రభులవా ఒక్క రోజున వానిని పాతాళము మట్టుకు త్రొక్కి పడవేశాడు, క్రిందికి పడవేశాడు. ఎవడి సాతానుడు అని అడిగితే పడద్రోయబడిన వాడు. పడద్రోయబడిన వాడు గొప్పవాడా? పడద్రోసిన వాడు గొప్పవాడా? పడద్రోసిన వాడే గొప్పవాడు. పడద్రోసిన వాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసయ్యని కలిగిన నీవు కూడా గొప్పవాడివే. ఎందుకు అని అడిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చి పడి ఉండగా యేసుక్రీస్తు ప్రభులవారు తన అద్భుతమైన ప్రేమ చేత మనలను ప్రేమించి, ఆ కృపగల దేవుడు మనల్ని బ్రతికించి లేపి ఆయన తనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను అని వాక్యం సెలవిస్తారు. మనము చచ్చిన వారై పడి ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన అద్భుతమైన మహత్తరమైన ప్రేమతో మనలను రక్షించి, మనలను లేపి ఆయనతో కూడా మనలను పరలోకమందు కూర్చుండబెట్టెను. హల్లెలూయా. నశించిన, చెడిపోయిన, పాడైపోయిన, భ్రష్టుడైపోయిన, నికృష్టమైన జీవితంలో జీవిస్తున్న మనలను నజరేయుడైన యేసు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండలో శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన మనలను లేపి ఆయనతో పాటు పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాడు. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. యేసుతో పాటు పరలోకంలో నీవు కూర్చున్నావు. అది దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి చెప్తూ ఉన్నా. ఇది క్రైస్తవుని ఆధిక్యత. నీవు పైకెత్తబడ్డావు, సాతాను క్రింద పడద్రోయబడ్డాడు. ఇప్పుడు నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దైవ జనాంగమా, అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా 10:19, రోమా 16:20, యాకోబు 4:7 వాక్యములో చదువు అని చెప్పాడు. శత్రువుకి బలం ఉంది కానీ దాని మీద నీకు అధికారం ఉంది. అధికారం ఉన్నవాడు గొప్పవాడా? బలం ఉన్నవాడు గొప్పవాడా? అధికారం ఉన్నవాడు ఎంత బలాఢ్యున్నైనా అధికారం ఉన్నవాడు శాసిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. అందుకే నీవు అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాట, నజరేయుడైన యేసు నామములో అపవిత్రాత్మ ఈ వ్యక్తిని విడిచి పొమ్మని అంటూ ఉన్నావు. నజరేయుడైన యేసు నామములో ఈ వ్యక్తిని పీడిస్తున్న రోగమా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నావు. అప్పుడప్పుడు నీ అధికారాన్ని ఉపయోగించుకోవటానికి యేసు క్రీస్తు ప్రభువా క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వారికి అధికారం ఇచ్చా. ఆ ప్రతి వారికి అధికారం ఇచ్చా. నీవు అధికారివి. క్రైస్తవుడా, నీవు అధికారివి. క్రైస్తవుడా, నీవు అధికారివి. దయచేసి గమనించవలసిన విషయం, రోమా 16:20 వాక్యంలో చదువుకుంటే వాక్యమే రీతిగా సెలవిస్తా. సమాధానమును కలిగించు దేవుడు అతి శీఘ్ర ఎదిరించేవాడే గొప్పవాడు. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, చేతికి అప్పగించాడు, చిన్నవారి చేతికి అప్పగించాడు. వింటున్న తల్లి, వింటున్న నా ప్రేమైన తండ్రి, నా యేసు క్రీస్తు తన ప్రశస్తమైన రక్తముతో కడిగిన నీవు దోషము చేస్తే, అపరాధము చేస్తే, పాపము చేస్తే, అవిధేయత చూపెడితే ఈ చిన్నవారు నీ మీద పరిపాలన చేస్తారు. ఈ చిన్నవారు నీ మీద అధికారులుగా నిలబడతారు. దయచేసి గమనించవలసిన విషయం, ఎన్నో పర్యాయాలు నీవు చెప్పావు నాకు కుదరని జబ్బు, ఎన్నో పర్యాయాలు చెప్పావు నెమ్మది లేదు, ఎన్నో పర్యాయాలు చెప్పావు సమాధానం లేదని. ఇజ్రాయేలీయుల పరిస్థితి కూడా అంతే. ఆ స్థలంలో ఏం రాయబడిందో తెలుసా? వారు కష్టపడి వ్యవసాయం చేసి వారు పంటలు పండించారు. వారు పంట పండినప్పుడు మిద్యానీయులు వచ్చి ఇజ్రాయేలీయుల పంటను తీసుకొని వెళ్ళిపోయేవా, వారి పశువులను తీసుకొని వెళ్ళిపోయేవా.
వారి గొర్రెల్ని తీసుకొని వెళ్ళిపోయేవారు. చిన్నవారైనటువంటి మిద్యానీయులకు భయపడి ఇజ్రాయేలీయులు పట్టణములను వదిలిపెట్టి వారు అరణ్యాల్లోకి, కొండలలోకి, కొండ గుహలలోకి వెళ్ళి కాపురాన్ని పెట్టుకున్నారు. తల్లి, నా ప్రియమైన తండ్రి, వారి దేవుడేమాయను? వారి పక్షముగా నిలబడి వారిని నడిపిస్తున్న దేవుడు ఎక్కడా అని అడిగితే వారి దేవుడే ఆ ప్రజలను మిద్యానీయుల చేతికి అప్పగించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది మేము కష్టపడి సంపాదిస్తున్నాం, మా సంపాదన మాకు ఉపయోగపడడం లేదు, వ్యవసాయం చేస్తున్నాం, ఫలసాయము లేదు, వ్యాపారం చేస్తున్నాం, లాభాలు లేవు, ఉద్యోగము చదివిన దానికి తగిన ఉద్యోగం మాకు దొరకడం లేదు, ఇదిగో మేము పెళ్లి చేసుకున్నాం, ఆవిడతో మాకు నెమ్మది లేదు, ఇదిగో మా పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేశా, అయితే వారు నా మాట వినడం లేదు. ఎన్నో 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 మనకున్నవి ఆ చిన్నవాడైన సాతానుడు స్వాధీనం చేసుకున్నాడు. కారణం మనలో ఉన్న అవిధేయత, కారణం మనలో ఉన్న దోషం, కారణం మనలో ఉన్న పాపం. దైవ జనాంగమా, మన పితరుల కాలంలో జరిగిన సమాచార ఓ కథక ఈ దినమున ఐగుప్తనే పాపమును విడిచిపెట్టి కనానుకు ప్రతిగా ఉన్న పరలోకానికి ప్రయాణము చేస్తున్న నీ జీవితానికి అవన్నీ కూడా సాదృశ్యమై ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఇలాంటి వాతావరణం నీ కుటుంబంలో, ఇలాంటి వాతావరణం నీ జీవితంలో ఉంటే దయచేసి నీ దోషం ఏమిటో తెలుసుకోవాలి. నాకెందుకు ఇలాగ జరుగుతుంది అనే ప్రశ్న వేయద్దు దయచేసి. నా పిల్లలు ఎందుకు నా మాట వినలేదు అనే ప్రశ్న వేయద్దు దయచేసి. నాకెందుకు షుగర్ వచ్చేది అనే ప్రశ్న వేయద్దు దయచేసి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఓ షుగర్ అనేది ఓ వంశ పారంపర్యంగా వచ్చేది, బీపీ అనేది వంశ పారంపర్యంగా వచ్చేది అని మనం మాట్లాడుతూ ఉంటాం. దయచేసి ఆ రీతిగా చెప్పదు. ఎందుకో తెలుసా? యేసుని ఎరగని వారు మాట్లాడేటటువంటి మాట అది. యేసు క్రీస్తు ప్రభువు వారు నిజంగా నీలో ఉంటే వంశ పారంపర్యంగా అనేది రాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. వ్యక్తిగతంగా నీవు చేసే తప్పుని పాపం అంట, వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి దాన్ని శాపము అని అంట. దయచేసి గమనించాలి. యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. గలతీ పత్రికలో ఈ రీతిగా రాయబడి ఉంది, మాను మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువ 2000 సంవత్సరాల క్రిందట ఆ నిలువు కొయ్యకు అడ్డ కొయ్యకు మధ్యన వేలాడుతూ ఉన్నాడు. ఆయన శాపగ్రస్తుడిగా వేలాడాడు. దైవ జనాంగమా, నా యేసు సిలువలో చనిపోయిన కారణం నీ మీద నా మీద పనిచేస్తున్నా నీలో నాలో ఉన్న పాపం శాపం తొలగించడానికే యేసు సిలువ ఎక్కాడు. యేసు సిలువ ఎక్కాడు. ఇంకా వంశ పారంపర్యంగా వచ్చే రోగమని, వంశ పారంపర్యంగా వచ్చే పరిస్థితులని దయచేసి మాట్లాడకు. ఆ రీతిగా మాట్లాడావంటే యేసు క్రీస్తు సిలువలో కార్చిన రక్తముతో ఇంకా నీవు కడగబడలేదు అని దాని అర్థం. మా తండ్రికి షుగర్ ఉంది, మా తండ్రికి బీపీ ఉండేది, మా తండ్రికి ఆస్తమా ఉండేది, మా తల్లికి బీపీ ఉంది, నాకు ఏదీ లేదు. నేను ఇంటికి పెద్ద కుమారుడు, మా తల్లి తండ్రికి పెద్ద కొడుకుని, వాస్తవంగా నాకు రావాలి, వాస్తవంగా రావాలి. రాదు. కారణం నా కొరకు సిల్వలో పాపాన్ని శాపాన్ని భరించాడు యేసయ్య. నా మీద, నా కుటుంబం మీద ఉన్న పాపాన్ని శాపాన్ని నా యేసు క్రీస్తు ప్రభుల వారు కడిగి శుద్ధీకరించాడు. యేసు సిల్వలో మరణించకపోతే శాపం ఇంకా నా మీద, నా పిల్లల మీద, నా పిల్లల మీద, నా పిల్లల మీద అది ప్రయాణం చేయ. యేసు క్రీస్తు సిల్వ మరణం నా నిరర్థకమైపోతాది. ఇప్పుడు నాకు వంశ పారంపర్యం అని మాట్లాడితే నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తుంది, మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులు అప్పగించబడ్డారని. అలాంటి పరిస్థితులలో వాక్యంలో చెప్పబడిన మాట, వారు హీన దశకు వెళ్ళిన తరువాత యెహోవాకు మొరపెట్టిరి. ఎటువంటి పరిస్థితులలో వారు యెహోవాకు మొరపెట్టారు అని అడిగితే, హీన దశకు వెళ్ళిపోయిన తరువాత ఇల్లు వదిలిపెట్టుకున్నారు, గ్రామాలు వదిలిపెట్టుకున్నారు,
వారి ధాన్యం వదిలిపెట్టుకున్నారు, వారి పశువులు వదిలిపెట్టుకున్నారు. ఎక్కడ అర్థం కాని దీన దశకు వెళ్ళిపోయినప్పుడు యెహోవాకు మొరపెట్టారు. మన పితరులు మాత్రమే కాదు, ఈరోజు మనము కూడా, మనకు సమృద్ధి ఉంటే, ఒక మంచి ఉద్యోగం ఉంటే, ఒక మంచి ధనం ఉంటే, మనకు మంచి పొలాలుండి భూస్వామిగా ఉంటే, మనకు మంచి పలుకుబడి ఉంటే, వాళ్ళు దేవాలయానికి రారండి. దేవాలయానికి వచ్చిన జస్ట్ విజిట్ అంతే, జస్ట్ 5-10 minutes అక్కడ కూర్చోలేరండి. వాళ్ళు చెప్పే మాట, మేము చాలా బిజీ అండి, మాకు సమయం లేదండి. దయచేసి గమనించాలి, ఓ భూస్వామి దేవుని సముఖంలోకి రాలే, ఓ డబ్బున్నవాడు దేవుని సముఖంలోకి రాలే, ఓ కులం ఉన్నవాడు దేవుని సముఖంలోకి రాలేడు, ఓ పొలం ఉన్నవాడు దేవుని సముఖంలోకి రాలేడు. వచ్చినా కూర్చోలేడు. ఎందుకో తెలుసా? తన పొలం, తన ధనం, తన ఉద్యోగం, తనకున్న జనం, ఇవన్నీ కూడా తాను చూసుకుంటూ ఉన్నాడు. దైవ జనాంగమా, హీన దశకు వెళ్ళిపోతే అప్పుడు దేవుడు కనిపిస్తాడు. అప్పుడు వెతుకుతారు, ఎక్కడున్నారో మా పాస్టర్ గారిని పిలవండి, ఎక్కడున్నాడో మా పాస్టర్ గారిని పిలవండి, మా కుటుంబంలో ఉపవాస కూడిక పెట్టండి పాస్టర్ గారు. దయచేసి భార్యని పంపుతాడు, పెద్ద కొడుకుని పంపుతాడు, కోడల్ని పంపుతాడు, ఇంట్లో అందరినీ పురమాయిస్తాడు, వెళ్ళండి గుడికి, వెళ్ళండి గుడికి. హీన దశ వచ్చిన తరువాత కాదు, మంచి దశలోనే కృపగల దేవుణ్ణి సంపాదించుకోవటానికి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ మంచి దశను ప్రసాదించిన దేవుణ్ణి పోకూడదు. మంచి దశను ప్రసాదించిన దేవుణ్ణి విడవకూడదు. మంచి దశను ప్రసాదించిన ఆ కృపగల దేవుణ్ణి మరచిపోకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంపన్న స్థితిలో యోబు దేవుణ్ణి విడవలేదు, హీన దశలో దేవుణ్ణి విడవలేదు. దైవ జనాంగమా, హీన దశకు వెళ్ళిన తర్వాత కాదు ప్రభుని పిలవాల్సింది. కొంతమంది ఈ రీతిగా ఉంటారు, తీరా ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా ట్యూబులు పెట్టిన తరువాత మంచం మీద నుండి పైకి చూస్తాడు, యెహోవా యేసయ్యా దిగిరమ్మని, యేసయ్యా సహాయము చేయమని. ఆరోగ్యంలో హీన దశ, ఆర్థికంలో హీన దశ, సంతోషంలో హీన దశ, సమాధానంలో హీన దశ, కుటుంబంలో హీనత పూర్తిగా ఆవరించిన తరువాత కాదు దేవుణ్ణి మనము అడగాల్సింది. అన్ని స్థితులలో బాగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా దేవునిలో గడపటానికి నేర్చుకోవాలి. దయచేసి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులైన ఇశ్రాయేలీయులు హీన దశకు వెళ్ళిన తరువాత యెహోవాకు మొరపెట్టారని వాక్యం సెలవిస్తారు. ఆ దేవదూత మాట్లాడడం ప్రారంభించారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 6వ అధ్యాయం 11-12 వచనాల్లో చదువుకుంటే, గిద్యోను తాను పండించుకున్న పంటను గానుగ చాటుకు వెళ్ళి అది దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. దైవ జనాంగమా, పంట కళ్ళంలో దుల్లగొట్టుకోవాలి, కానీ గానుగ చాటుకు వెళ్ళి దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఎవరి గిద్యోను అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోవా దూత అతనిని చూచి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచారు. ఇతడు పరాక్రమము గలవాడే, బలాఢ్యుడే, కానీ తన పంట ధైర్యముగా కళ్ళములో దుల్లగొట్టుకొనటానికి తన బలము, తన పరాక్రమము ఏమీ సహాయము చేయలేదు. గానుగ చాటుకు వెళ్ళి పంటను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. దూత చూచాది. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, దేవుడు గానుగ చాటునున్నా చూస్తాడు, దేవుడు చెట్టు పైన ఉన్నా చూస్తాడు, దేవుడు బావి దగ్గర ఉన్నా చూస్తాడు, దేవుడు 6 మంది భర్తలతో సహవాసం ఉన్న ప్రభు చూస్తాడు. దేవుడు చూచే దేవుడు. ఆయన మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని కూడా చూసే దేవుడు. ఈ రాత్రి సమయం ఈ స్థలంలో ఉన్న ప్రతి వారిని ప్రభు చూస్తూ ఉన్నాడు.
అందుకే ఆయనను గూర్చి ఏమని చెప్పబడిందో తెలుసా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని చెప్పాడు. నేను మాట్లాడుతున్నది ప్రభు వింటున్నాడు, నీవు మాట్లాడుతున్నది ప్రభు వింటున్నాడు. నీవు ఇంట్లో మాట్లాడే మాట ప్రభు వింటున్నాడు, రోడ్డు మీద మాట్లాడే మాట వింటున్నాడు. నీవు ఒక దైవ సేవకునితో మాట్లాడే మాట వింటున్నాడు, ఓ వ్యభిచారితో మాట్లాడే మాట ప్రభు వింటున్నాడు. నా దేవుడు విను దేవుడు, నా దేవుడు చూసే దేవుడు. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, గిద్యోను తన ధాన్యమును సమకూర్చుకోనటానికి గానుగా చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. మిద్యానీయులకు కనిపించకుండా దయచేసి గమనించాలి, తనకు హీన దశ రాకూడదని, మిద్యానీయుల ద్వారా తాను నష్టపోకూడదని, తన పంట మిద్యానీయులు తీసుకువెళ్ళకూడదని ఒక దగ్గర దాక్కున్నాడు. మిద్యానీయులకు కనిపించకపోయినా దేవునికి కనిపిస్తున్నాడు. తమ జనులకు హీన దశను కలగజేసిన దేవునికి కనిపిస్తున్నాడు. నేను అడిగే మాట, దేవదూత గిద్యోనును చూస్తూ ఉంది, కానీ గిద్యోను దేవుణ్ణి చూడాలనుకోలేదు తల్లి. గిద్యోను దేవుణ్ణి చూడాలనుకోలేదు. దైవ జనాంగమా, నిన్ను చూస్తున్న దేవుణ్ణి నీవు కూడా చూడాలనే ప్రయత్నం ఉండాలి. జక్కయ్య అదే ప్రయత్నము చేసి యేసయ్యని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నిన్ను చూస్తున్న దేవుణ్ణి నేను చూడాలి అనే ఆశ, అనే తాపత్రత మనకుండాలి. అతడు బలము గలవాడే, అతడు పరాక్రమము గలవాడే అనగా దాని అర్థం దేవుని విషయాల్లో కాదు, లౌకికంగా లోక సంబంధంగా అలాగున్నాడు. ఇప్పుడు యెహోవా దూత అతనిని చూసి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచారు. 14వ వచనంలో చెప్పబడిన మాట చూడండి, ఏమని రాయబడిందో తెలుసా? 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా 14వ వచనంలో విలువైన మాట చెప్పాడు. గిద్యోను మీద ఇప్పుడు దేవుని దూత దృష్టి పడ్డది. మిద్యానీయుల చేతిలో ఉన్న ఇజ్రాయేలీయులను విడిపించడానికి గిద్యోను మీద దేవుని దూత దృష్టి పడ్డది. దైవ జనాంగమా, దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు చూస్తాడు అని అడిగితే, ఆ వ్యక్తి ద్వారా బంధితులుగా ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని, బానిసలుగా ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని విడిపించడానికి. ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు. ఈ పట్టణంలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కులవంతులు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు. వాళ్ళందరికంటే ముందుగా నా దేవుడు మిమ్మల్ని చూశాడు. వాళ్ళందరికంటే నా యేసయ్య మిమ్మల్ని ముందుగా చూసి మిమ్మల్ని రక్షించుకున్నాడు, మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? మీ ద్వారా ఈ పట్టణంలో మిద్యానీయుల చేతిలో ఉన్న, సాతానుడి చేతిలో ఉన్న ప్రజలను విడిపించాలి అనేటటువంటి ఓ గొప్ప ఆలోచనతో నేను యేసయ్యని నమ్ముకున్నాను అని నువ్వు అంటూ ఉన్నావు. యేసు నా రక్షకుడు అని అంటూ ఉన్నావు. కొందరు అంటున్నారు మేము మతం పుచ్చుకున్నామని. ఆ పిచ్చి మాటలు మానేసేయండి. నేను మతం పుచ్చుకున్నానని మరో జనాన్ని మీరు వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇదేం మతం కా. మీ పాటల పుస్తకాల్లో దైవజనుడు రాశాడు మతం అంటే ఏమిటి అనే సమాచారం చదవండి. క్రైస్తవ్యం మతం కా, క్రైస్తవ్యం మతం కా. హిందువులకు బాగా తెలుసు మతం అంటే ఏమిటోనని. వారు ఆచరించే లేక వారు నమ్ముకున్న పవిత్ర గ్రంథం అని చెప్పే గీతాలో మతాన్ని గురించి రీతిగా చెప్పబడింది. మతోద్భవ మతః అనని. మతము అనేటటువంటిది మనస్సులో నుండి పుట్టినది అని చెప్పారు. హేతువాదులు మతాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ రీతిగా అన్నాడు, మతం ముదిరితే ఉన్మాదం, ఉన్మాదం ముదిరితే శ్మశానం అని చెప్పాడు. మతం 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 అని నువ్వు ఉన్మాదాన్ని తీసుకొస్తే, రెచ్చగొడితే ఆ ఉన్మాదం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాదో తెలుసా? పరలోకానికి కాదు, శ్మశానానికి తీసుకెళ్తా. మతం ఒక వ్యక్తికి శ్మశానాన్ని చేరుస్తుంది, కానీ మతం ఒక వ్యక్తికి మోక్షాన్ని చేర్చలేదు. అసలు మతము అనేది కానే కాదు. మనిషి నుండి కానీ దేవుని నుండి కానీ పుట్టింది కాదు మతం.
మనస్సులో నుండి పుట్టింది. దైవ జనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, మతం పుచ్చుకున్నాను అనే మాటలు కాదు. నా యేసు క్రీస్తు ప్రభువా అందుకే ఈ రీతిగా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పాడు. నా యేసు వాస్తవంగా క్రైస్తవ్యం మతమై ఉంటే యేసు చెప్పాల్సిన మాట, నేనే మతకర్తని, నేనే మత స్థాపకుని, నేనే మత వ్యాపకుని అని చెప్పుండా. యేసు ఒక్క రోజు కూడా మతాన్ని గురించి మాట్లాడలేదు. క్రైస్తవ్యం మతం కాదు, అసలు క్రైస్తవ్యం ఒక మార్గం అంతే. దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా గిద్యోనును చూసిన దేవుడు అంటున్నాడు, గిద్యోను బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి నీ ప్రజలైన ఇజ్రాయేలీయులను రక్షించుము, నేను నిన్ను పంపుచున్నా. దయచేసి గమనించవలసిన విషయం, మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను విడిపించడానికి నా దేవుడైన యేసయ్య గిద్యోనును చూసి మాట్లాడుతున్న మాట, బలము తెచ్చుకో అని మొదటి మాట చెప్పాడు. వెళ్ళు నీ పరాక్రమము గల బలాఢ్యుడా అని చెప్పాడు. 11, 12 వచనాలు. ఈ 14వ వచనంలో దూత మాట్లాడుతున్న మాట బలము తెచ్చుకో అని చెప్పాడు. అంటే ఇంతకు ముందున్న బలం చాలదా ఇతనికి? చాలనందుకే బలము తెచ్చుకో అని చెప్పాడు. దైవ జనాంగమా, క్రీస్తు ప్రభుల వారి పక్షముగా నిలబడి సువార్త ప్రకటిస్తున్న దైవ సేవకులారా, క్రీస్తు సువార్తని ప్రకటిస్తున్న దైవ జనులారా, దయచేసి నన్ను గమనించవలసిన విషయం, ఇప్పుడు మనకున్న బలం సరిపోదు తల్లి, ఇప్పుడు మనకున్న బలం సరిపోదు దైవ జనాంగమా. దేవుని వాక్యం సెలవిస్తా. కొందరు అంటున్నా, కొందరు కులబలం చెప్తున్నా, నేను ఫలానా క్యాస్ట్ లో నుండి కన్వర్ట్ అయ్యాను అని ఈ కుల బలాన్ని చూపెడుతున్నా. ఆ బలం పనికిరాదు బ్రదర్, ఆ బలం పనికిరాదు తమ్ముడు. దయచేసి నీ కులాన్ని చెప్పదు. ఆ బలం పనికొచ్చేటట్టుంటే నా ప్రభు వెళ్ళి రక్షించుము అని చెప్పుండేవాడు. రెండవ పర్యాయం బలము తెచ్చుకో అని మాట్లాడి ఉండేవాడు కాదు నా యేసయ్య. కొంతమంది అంటున్నా, నేను ఇంజనీర్, నేను బిఏ, నేను ఎంబీఏ, నేను ఎంఫిల్ చేశాను, నేను పిహెచ్డి చేశాను. బ్రదర్, ఈ బలం కూడా సరిపో. ఆ బలం సరిపోయేటట్టుంటే దేవుడు మరలా గిద్యోనుతో బలము తెచ్చుకో అని మాట్లాడి ఉండేవాడు కాదు. కొంతమంది అంటున్నా, ఓ మా చర్చిలో బ్యాంక్ బ్యాలెన్స్ 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఉన్నాయని ధనబలం అడగలేదు ప్రభువా. ధనముతో ప్రజలను రక్షించగోరితే ఓ ఈ పార్టీకి ఎంతో మంది ధనవంతులు వేలకు వేలుగా ప్రజలను రక్షించుండేవా. అందుకే ప్రభువారు గిద్యోను బలము తెచ్చుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగా బలము తెచ్చుకోవాలి? గిద్యోను తన ప్రజలను రక్షించడానికి మునుపున్న బలము, మునుపున్న పరాక్రమము ఏ మాత్రము కూడా ఉపయోగపడ్డము లేదు. కాబట్టి దేవదూత అంటుంది, బలము తెచ్చుకో. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, ప్రతి దైవ సేవకుని, సేవ చేసే ప్రతి దైవ జనుని నా దేవుడు ఆ దైవ జనుల్లో ఏదో ఒక మంచిని చూసి ఆయన పరిచర్య కొరకు పిలుచుకున్నాడు. ఈ మాట నన్ను బాగా గమనించాలి. దైవజనుడు ఎవరైనా సరే, ఏ సంఘంలో నీవు పనిచేస్తున్నా, ఏ గ్రామంలో పనిచేస్తున్నా, ఏ వీధిలో పనిచేస్తున్నా, ఏ స్లమ్ ఏరియాలో నువ్వు పనిచేస్తున్నా, దేవుని పరిచారకుని దేవుడు ఒక మంచి, ఆయనలో ఏదో ఒక మంచిని చూసి ప్రభుల వారు ఎన్నిక చేసుకున్నారు. అవును, రక్షించడానికి ఒక ఐగుప్తిని చంపేశాడు అని చెప్పాడు. ఒక ఐగుప్తిని చంపాడు. మోషే నరహంతకుడని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు చెప్తారు. మీరు నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా మోషే ఎలాంటి వాడు అని అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న ప్రజలందరిలో సాత్వికుడు అని చెప్తాడు. దేవుడు మోషేలో చూసింది నమ్మకత్వము, సాత్వికము. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు చూసింది హంతకుడు అనని. ప్రభు నీలో చూస్తున్న గొప్పతనం ఏదో నీవు కనిపెట్టి దానిలో నమ్మకముగా ఉంటే, అలా నమ్మకమైన
మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, ఇంకా కొంత దాని మీద ఇంకా అనేకమైన దైవ జనాంగమా, దైవ సేవకులారా, నా దేవుడు మీలో చూస్తున్న ఆ గొప్ప కార్యం ఏమిటో చూడండి. దాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి, దాన్ని మీరు కాపాడుకోవాలి, దాన్ని మీరు పోగొట్టుకోనకూడదు. ఇప్పుడు అంటున్నాడు గిద్యోనుతో ప్రభు, ఏమంటున్నాడు తెలుసా? గిద్యోను, బలము తెచ్చుకో, వెళ్ళి నీ ప్రజలను రక్షించు, ఇశ్రాయేలీయులను రక్షించు, నేను నిన్ను పంపుతున్నాను అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే, బలము లేకుండా నీవుంటే నిన్ను ప్రజలను రక్షించడానికి నేను పంపలేను. బలము నీకు అవసరం. ప్రభు చెప్పిన మాట. అయ్యా, ఏ బలం కావాలి? ఒక దైవ జనునికి కావలసిన బలమే మిద్యానీయుల చేతిలో బంధితులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక దైవ జనునికి కావలసిన బలమేమిటి? ఒక దైవ సేవకురాలికి కావలసిన బలమేమిటి? ఒక క్రైస్తవుడికి కావలసిన బలమేమిటి? ఓ తల్లి ఏడుస్తూ ఉంది, నా భర్త మారలేదు, 20 సంవత్సరాలైంది నా భర్త మారలేదని. నీ భర్తను విడిపించుకోవటానికి నీకు బలం లేదు తల్లి. ఓ తల్లి, తండ్రి ఏడుస్తున్నా, నా పిల్లలు మారలేదని. మన పిల్లల్ని విడిపించుకోవటానికి నీకు బలం చాలలేదు నా ప్రియమైన తల్లి, తండ్రి. దయచేసి గమనించవలసిన విషయం, ప్రభు వాక్యంలో చెప్పబడిన మాట, బలము తెచ్చుకో, బలము తెచ్చుకో. ఎలాగ బలము తెచ్చుకో? బలము తెచ్చుకోవాలి. ఇచ్చేవాళ్ళు ఉన్నా, ఆ ఇచ్చేవాళ్ళ దగ్గర నుండి బలాన్ని తెచ్చుకోవాలి. ఎవరు ఇచ్చేవాళ్ళు అని అడిగితే యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభువాన్ని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా! బలవంతుడైన దేవుడు ఆయన. యేసు క్రీస్తు ప్రభువారు బలవంతుడైన, ఆయన బలం ఇచ్చే దేవుడు. నీవు తీసుకోవాలి. ఎలాగిస్తాడో తెలుసా బలం? గత రాత్రి చెప్పా, ఆయన తలుపు వద్ద నిలుచుని తడుతూ ఉన్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనితో, అతడు నాతో కలిసి భుజిస్తాము అని చెప్పాడు. బలవంతుడైన యేసు నీలోకి రావటానికి, నిన్ను బలపరచటానికి, బలవంతుడైన యేసు నీలోకి రావటానికి, నిన్ను బలపరచటానికి నీ హృదయం అనే తలుపుని నా యేసు ప్రభువారు తడుతూ ఉన్నారు. యేసయ్యకి చోటు ఇచ్చామా హృదయంలో? యేసయ్య హృదయంలో ఉన్నాడా? యేసు నీలో ఉంటే, యేసు నీలో ఉంటే ఆయన బలవంతుడు అని బాగా గమనించాలి. మత్తయి భక్తుడు ఏమంటాడో తెలుసా? హృదయంలో ఉన్నది నోరు మాట్లాడును. హృదయంలో ఉన్నది నోరు మాట్లాడును. దాంతో బలవంతుడైన యేసయ్య హృదయంలో ఉంటే నీ నోటితో అన్ని బలమైన మాటలే మాట్లాడతావు. బలహీనమైన మాటలు మాట్లాడే ప్రసక్తి లేనే లేదు. అయ్యో, నాకు ఉద్యోగం లేదు, ఎలాగ బ్రతకాలి? అయ్యో, నాకు ఆరోగ్యం లేదు, చచ్చిపోతానేమో. అయ్యో, నా ఇంట్లో సమాధానం లేదు, వస్తాదో రాదో. అయ్యో, నా పిల్లలు మారుతారో లేదో. ఈ బలహీనమైన మాటలు నోట రావటానికి అవకాశం లేదు. కారణం, హృదయంలో ఎవరున్నారు? హృదయంలో ఎవరున్నారు? చెప్పాలి. యేసయ్య. ఆయన ఎవరు అని అడిగితే బలవంతుడు, ప్రవక్త అయిన యెషయా. యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టక మునుపే 700 సంవత్సరాలకు మునుపు యేసు ఎలాంటి వాడని స్పష్టంగా చెప్పాడు. యేసు బలవంతుడితో మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ లో కర్రలతో, చైన్లతో వచ్చా, వాడిని చూపెట్టండి, చంపేస్తామని. నా దేవుడు వారి చేతికి అప్పగించలేదు, నేను భయపడలేదు. నా దేవుడు వారి చేతికి అప్పగించలేదు. తల్లి, ధైర్యం కావాలి అంటే వాక్యం లోపలికి పోవాలి. ధైర్యం కావాలి అంటే వాక్యం ప్రాణంలోకి వెళ్ళాలి, వాక్యం ఆత్మలోకి వెళ్ళాలి, వాక్యం కీళ్ళలోకి, మురుగులలోకి, ఎముకల లోపలికి వెళ్ళాలి. ధైర్యం కావాలంటే హృదయ తలంపుల్లోకి, ఆలోచనల్లోకి వెళ్ళాలి. నా నోటితో వాక్యాన్ని మాట్లాడుతూ నా ఆలోచనలు ఏవో చేస్తూ ఉంటే బలం లేదు నా, బలం లేదు నా. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, నశించిపోతున్న ప్రజలని, శత్రువైన సాతానుడి చేతిలో ఉన్న ప్రజలను, పాపానికి బానిసైన ప్రజలను విడిపించడానికి బలం కావాలి. అణువున అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బలవంతుడుగా నీవు కనిపించాలి.
అందుకు నా యేసయ్య హృదయంలో ఉంటానని, అందుకు నా యేసయ్య వాక్యము ఆత్మలో, ప్రాణములో, కీళ్లలో, మూలుగులలో, హృదయ తలంపుల్లో, ఆలోచనల్లోకి వెళ్ళి నిన్ను బలపరుస్తూ వస్తా. నీ ఆలోచనలు బలహీనమైనవి కావు ఇంకా, నీ హృదయ తలంపులు బలహీనమైనవి కావు ఇంకా. మూడవది, ఎలాగ నేను బలం తెచ్చుకోవాలి అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చదువుకోనట్లయితే యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకొందురు. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి పొందుకుంటారు. బాగా గమనించాల్సింది, హృదయంలో ఒక బలం ఉంది, శరీరం అంతా ఒక బలం తిరుగుతూ ఉంది, ఇంకొక బలం మన మీదికి వచ్చి మనల్ని శక్తివంతుల్ని చేశా. ఎక్కడ చూసినా బలమే. నీ మీద బలం, నీ హృదయంలో బలం, నీ శరీరం అంతా బలం. అప్పుడు నీవు బలవంతుడు, అప్పుడు నీవు బలవంతుడివి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, ఒక వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ రోడ్డు మీద కనిపించాడు. ఆ వ్యక్తి ఓ పాత్రని తీసుకొని అక్కడక్కడ నిలబడి, అమ్మా, బాబు, అయ్యా, నాకు దానం చేయండి, కళ్ళు కనిపించలేవు అంటున్నాడు. శరీరం అంతా బలంగా ఉంది, కళ్ళు కనిపించలే. ఆ వ్యక్తిని బలవంతుడని అన్నారు. అతనిలో లోపం ఉంది, బలహీనమైన వ్యక్తి. దైవ జనాంగమా గమనించాలి. అదే రీతిగా యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తి, నా యేసు క్రీస్తు ప్రభుల వారి పక్షముగా నిలబడి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి ఒక్కొక్క వ్యక్తి కూడా బలము తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి. ప్రతి క్రైస్తవునికి బలం అవసరం, ప్రతి క్రైస్తవ తల్లికి బలం అవసరం. ఒక సేవకుడికే కాదు, ఒక సంఘ పెద్దకే కాదు, ఓ సువార్థికునికే కాదు, యేసు రక్తంతో కడగబడిన ప్రతి తల్లికి, తండ్రికి, ప్రతి యవనస్తునికి, యవనస్తురాలికి ఈ బలం అవసరం, ఈ బలం అవసరం. చాలా మంది అంటున్నారు ఆత్మ లేదని, చాలా మంది అంటారు యేసు లేడని, బలహీనులైపోతారండి. ఒక్కరిని విడిపించలే. ఇప్పుడు గిద్యోను చూసి అంటున్నాడు, బలము తెచ్చుకో. ఇంత బలము కలిగి ఉంటేనే ప్రభు మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించమని పంపుతాడు. అసలు బలమే లేదు చాలా మందికి. వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయి వస్తూ ఉంటారు, ఓడిపోయి వస్తూ ఉంటారు. దయచేసి గమనించవలసిన విషయం, మీరు ఎన్నో కూటాలు పెట్టారు, ఎందరు రక్షించబడ్డారు? ఎన్నో కూటాలకు వెళ్ళారు, సాక్ష్యాలు చెప్పారు, ప్రార్థనలు చేశారు, ఉపవాసాలు ఉన్నారు. ఎవరు రక్షించబడ్డారు? సంవత్సరం గడిచారు, కొత్త ఆత్మలు వచ్చాయా? 2 ఏళ్ళు గడిచాయి, 2గా చీలిపోయింది మన సంఘం. దయచేసి గమనించాలి, ఈ చీలికలు ఎక్కడి నుండి వచ్చాయి? బలహీనులు మనం. సాతానుడు మన మీద యుద్ధం చేసి, మంగమా, యేసు క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబడిన ప్రతి తల్లి, ప్రతి తండ్రి క్రీస్తు వాక్యం, పరిశుద్ధాత్మ అన్న బలముతో సంపూర్ణ చేసి గమనించాల్సింది. ఎన్నో మతాలు, జాతులు ఉన్నాయి. ఓ తాగుబోతుని మార్చమను, ఓ వ్యభిచారిని మార్చమను, ఓ తాగుబోతు కొరకు ఏడవమను, ఓ తాగుబోతు కొరకు ఉపవాసం ఉండమను, ఓ తాగుబోతు కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉపవాస ప్రార్థన చేయమను. చెయ్యలేదు. కారణం, వారిని దేవుడు పంపలే. ప్రతి దైవ సేవకుని యేసు క్రీస్తు ప్రభుల వారు పంపారు, 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 పంపుతూ ఉన్నాడు ఆయన. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, నీ ఉద్యోగమే పరలోక సంబంధమైన ఉద్యోగం, నీ అధికారే పరలోకపు రాజు, నువ్వు చేస్తున్న పనే పరలోకపు తండ్రికి. మీరు లోకంలోనికి వెళ్తున్నారు, కానీ లోకం మిమ్మల్ని గుర్తించదు, లోకం మిమ్మల్ని గుర్తించదు. దైవ జనాంగమా, లోకం అస్సలు మిమ్మల్ని గుర్తించదు. ఏమంటుందో తెలుసా? యేసు ప్రభు మా వాళ్ళ దేవుడు, మాది వాళ్ళ దేవుడే. బుద్ధి లేకపోతే సాయి. యేసు ప్రభుల వారు అందరికీ దేవుడు, యేసు ప్రభుల వారు అందరికీ దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. అందరికీ అంటే ధనత్వం యేసు అనే నామధేయంలోనే ఉన్నది. ఆయన ఎవరికి దేవుడని. యేసు అనగా తన
ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం. అనగా ఎవడు పాపంలో పుట్టాడో, ఎవడు పాపంలో పెరుగుతున్నాడో, ఎవడు పాపంలో జీవిస్తున్నాడో, ఎవడు పాపం ద్వారా నశించిపోతున్నాడో వాని పాపము నుండి వాని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్యుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. వింటున్న దైవ జనాంగమా, యేసు మాదిగా దేవుడని మాట్లాడుతున్న వ్యక్తులకి నా మాట, నీవు పాపివైతే నీకు దేవుడు నా యేసయ్య, నీ తండ్రి పాపి అయితే ఆయన కూడా నా యేసయ్య. యేసు రక్తము ద్వారా, దేని ద్వారా మనుషునికి పాప క్షమాపణ లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, యేసు అందరికీ దేవుడు. యేసు అందరికీ దేవుడు. ఆయన కొందరికే అందరికీ దేవుడు. ఆయన కొందరికే అనుకుంటే అది చాలా పొరపాటు. అది మానవ జ్ఞానం, మానవుని యొక్క నీతి. అది ఆయన అందరికీ దేవుడు. గిద్యోనును దేవుడు ఇప్పుడు పంపించాడు. వెళ్ళవయ్యా, వెళ్ళి నీ ప్రజల్ని రక్షించుకో, బలము తెచ్చుకొని వెళ్ళి నీ ప్రజల్ని రక్షించుకో. దయచేసి నిద్రపోయే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. అందరం హల్లెలూయా చెప్పాలా. నిద్రపోయే వాళ్ళు అప్పుడప్పుడు హల్లెలూయా చెప్తే బాగుంటారు. లేకపోతే బైపాస్లో వెళ్ళిపోతారు వాక్యము, బస్ స్టేషన్ లేకపోతుంది. కొన్ని బస్సులు బైపాస్లో వెళ్ళిపోతాయి. ఈ రాత్రి కొంతమంది స్టేషన్లోకి తెచ్చుకుంటారు వాక్యాన్ని, కొందరు బైపాస్లో పంపించేస్తారు. చాలా లేట్ అయింది కదా, ముందుకు పోయి ఏం చేస్తావు? పడుకునేదే కదా. నిద్రపోయి లేట్ అయింది కదా. దయచేసి గమనించాల్సింది, మిమ్మల్ని అలాగా అనాలని కాదు, కానీ మీరు నిద్రపోవాలన్నది ఒక కండిషన్. ఎవరు కూడా నిద్రపోకూడదు. చెప్దాం, ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలు నిద్రని దగ్గరికి రానివ్వద్దండి. బైబిల్ చెప్తారు, యేసయ్య చెప్పాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. నేను దాన్ని కొంచెం చెప్తాను. మెలకుగా ఉండి వాక్యం కూడా వినండి అని నా మనవి. ప్రార్థన చేయండి, వాక్యం కూడా వినండి అని నా మనవి. చెప్దాం. హల్లెలూయా. దైవ జనాంగమా, ఇప్పుడు గిద్యోను చాలా విషయాలు చేశాడు. అవన్నీ ఆయన దేవదూతతో అన్నాడు, నిజంగా ప్రభు నా ద్వారా ప్రజల్ని విడిపించదలిస్తే నాకు సూచన మీరు చూపెట్టాలి అని చెప్పి ఇంటికెళ్ళి ఒక మేక పిల్లని గోధుమ పిండితో పులి అనేటువంటి ఆ రొట్టెల్ని అప్పడాలని చేసి ఆయన నూనెను తీసుకొని ఆ దేవదూత దగ్గరికి వచ్చి దీన్ని స్వీకరించమని చెప్పారు. ఇప్పుడు దేవదూత దాన్ని బండ మీద పెట్టి తన చేతిలో ఉన్న కర్రతో దాన్ని ముట్టుకొనగానే అగ్ని దాని మీదకి వచ్చి దాన్ని కాల్చివేశారు. ఇది ఒక సూచన. పిల్లల బాగా గమనించాలి. ఇదిగో ప్రజల్ని విడిపించడానికి వెళుతున్న ఆ వ్యక్తి బలం తెచ్చుకున్నాడు. రెండవది బలిపీఠాన్ని కట్టాడు. బలం ఒక్కటే కాదు, బలిపీఠాన్ని కట్టాడు, మేకను అర్పించాడు, పులి అనేటువంటి పదార్థములను చేశాడు. మేకను ఎందుకు అర్పించాలి? మేక పాప సంబంధమైనది. బలిపీఠం దగ్గర మేకను అర్పించాలి. మనలో మేక స్వభావాలు ఎన్నో ఉన్నాయి. మేక తల వంచదు, మేక రకరకాలైన మేక మెడ ఎత్తుకొని కొండ కూడా ఎక్కి వెళ్ళిపోతారు. దానికి తలదించుకునే స్వభావం లేదు. రకరకాలైన ఆకులు. మనకు కూడా దేవుని దగ్గర తలదించుకునే స్వభావం లేదు, గొర్రె స్వభావం లేదు, లోబడే స్వభావం లేదు. వాక్యానికి లోబడం, దైవ సేవకునికి లోబడం, దేవునికి లోబడం, తల దించం మనం. దైవ జనాంగమా, మేకని బలిగా అర్పించాడు. పులి అన్నటువంటి ఆ పిండితో పులి అని అప్పడములను చేశాడు, అవి అర్పించాడు. ఆ మాంసాన్ని కడిగిన నీళ్లను వాటి మీద పోశాడు, మాంసాన్ని పెట్టాడు. అన్నింటినీ దేవదూత కాల్చివేశాడు. దైవ జనాంగమా అనగా దానర్థం తాను బలిపీఠము కట్టి అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు. తన పాపాలు కాల్చబడిపోయాయి, తన పాపాలు క్షమించబడిపోయాయి. ఎక్కడ వాటిని పెట్టాడు అని అడిగితే దేవదూత ఎదుట పెట్టాడు. దైవ జనాంగమా, బలము తెచ్చుకొనడమే కాదు, పాపాన్ని కూడా విడిచిపెట్టాలి. పాపాన్ని పూర్తిగా కాల్చివేసుకోవాలి. ఇది రెండవ యోగ్యత. మూడవ యోగ్యత, మొదటిది దేవుడు అతన్ని చూశాడు, రెండవది దేవుని వద్ద బలము తెచ్చుకున్నాడు, మూడవది వాక్యంలో చెప్పబడిన రీతిగా తన పాపముల
సర్పములు దేవుని ఎదుట పెట్టి కాల్చివేసుకున్నాడు. 4వ సూచన అడుగుతూ ఉన్నా, దయచేసి నన్ను గమనించాలి. ఇంకా చాలా ఉన్నాయి, మీకు అర్థం అవటానికి చెప్తా. ఇప్పుడు గిద్యోను ఇంకొక మాట అంటున్నాడు, దేవా నిన్ను శోధిస్తున్నానని మీరు అనుకొనకండి, ఒక సూచన నా కొరకు చేయమని అడిగాడు. ఏమా సూచన అని అడిగితే, ఇదిగో ఇది కళ్ళము, ఈ కళ్ళములో నేను గొర్రెబొచ్చును ఉంచుతా, కళ్ళమంతా మంచు కురవాలి. గొర్రెబొచ్చు మీద కళ్ళమంతా మంచు కురవకూడదు, గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కురవాలి ప్రభా, ఈ సూచన మీరు నా కొరకు చేయండి, అప్పుడు నేను వెళ్ళి ఇజ్రాయేలీయులను విడిపిస్తాను అనే నిర్ధారణ నాకు కలుగుతుంది అని చెప్పాడు. కళ్ళంలోకి వెళ్ళి గొర్రెబొచ్చును పెట్టి గిద్యోను వచ్చేసాడు. దైవ జనాంగమా, నన్ను గమనించాల్సింది, ఆ రాత్రి మంచు కురిశాడు. ఆ మంచు కేవలం గొర్రెబొచ్చు మీద మాత్రమే కురిసింది, కానీ కళ్ళంలో కురవలేదు, కళ్ళంలో కురవలేదు. ఉదయాన్నే గిద్యోను వెళ్ళి ఆ తడిసిన గొర్రెబొచ్చును తీసుకొని తన పిడికిలతో బాగా పిడిచాడు, ఆ పాత్ర నిండునంత వరకు పిడిచాడు. నన్ను బాగా గమనించాలి, ఏమిటండి ఇది? 2వ రోజు అడిగాడు, ప్రభా ఇంకొక సూచన అడుగుతున్నా, నీ దాసుని క్షమించండి. ఈ రోజు సూచన ఏమిటంటే, ప్రభా కళ్ళంలో నేను తిరిగి వెళ్ళి గొర్రెబొచ్చును పెడతా, మంచు కళ్ళమంతా కురవాలి కానీ గొర్రెబొచ్చు మీద కురవకూడదు ప్రభా అని చెప్పాడు. దేవుడు నిజంగా కనికరమును చూపెట్టి ఆ రోజు కూడా కళ్ళమంతా మంచు కురిసాది, గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కురవలేదు. ఏమిటండి గిద్యోను అడిగిన ఈ సూచన? ఏం అక్కడ కళ్ళం ఉంది, గొర్రెబొచ్చు ఉంది, మంచు ఉంది. ప్రియులరా, వర్షము భీమవరంలో కురిస్తే ఈ కాకినాడలో కురవకపోవచ్చు, కాకినాడలో ఇక్కడ కురిస్తే ఇంకొక దగ్గర కురవకపోవచ్చు, బ్యాంకుపేటలో కురిస్తే ఇంకో లాలా చెరువులో కురవకపోవచ్చు. నాకు తెలిసింది 2 వీధులే, దయచేసి గమనించాల్సింది. ఇక్కడ ఆనంద భారతిలో కురిస్తే హై స్కూల్ గ్రౌండ్ లో కురవకపోవచ్చు. వర్షం దాని ఇష్టం, ఇక్కడ కురవచ్చు, అక్కడ కురవకపోవచ్చు. మంచు అలాగా కాదు, మంచు కాలం ఓ లోకం అంతటా కురుస్తూ ఉంటా, అంతటా కురుస్తూ ఉంటా. దైవ జనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, కళ్ళంలో పెట్టిన గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కురిసా. ఏమిటా మంచు, ఏమిటా గొర్రెబొచ్చు అని అడిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే ప్రవక్త యెషయా అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లగా చేయుదును, మన పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె నేను చేయుదును అని ప్రభువు వారు సెలవిచ్చారు. రండి మన వివాదము తీర్చుకొందము అనగా ధనార్థం ప్రజలకి ప్రభుల వారికి వివాదం ఉంది. ప్రజలు ప్రభుతో, ప్రభు ప్రజలతో వాదన చేస్తూ ఉన్నాడు. ఏమిటా వాదన అని అడిగితే, వారి పాపముల విషయమై యేసు చెప్పిన మాట, మీ పాపాలు రక్తం వలె ఎర్రగా ఉంటే నేను కడిగి హిమములాగా మిమ్మల్ని చేస్తాను, మంచులాగా మిమ్మల్ని చేస్తాను. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైతే వాటిని కడిగి గొర్రెబొచ్చు వలె నేను చేస్తాను అని చెప్పాడు. దైవ జనాంగమా, దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి క్రీస్తు రక్తముతో తన పాపములను కడుక్కుంటే ఆ వ్యక్తి మంచులాగా తెల్లగా, రెండవది ఆ వ్యక్తి గొర్రెబొచ్చులాగా మార్చబడతాడు. గొర్రెబొచ్చు అంటే మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు గొర్రెబొచ్చుకు పోల్చి మాట్లాడారు పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తిని అని అడిగితే, ఆ గొర్రె యేసు ప్రభుల వారు కాబట్టి భక్తుడైన యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. గొర్రె పిల్ల శరీరం మీద మొలిచే ప్రతి రోమము కూడా యేసు రక్తముతో కడగబడిన విశ్వాసికి సాదృశ్యమై ఉన్నది, విశ్వాసికి సాదృశ్యమై ఉన్నది. దైవ జనాంగమా, కళ్ళము పెద్దది, గొర్రెబొచ్చు కొంత అక్కడ గిద్యోను పెట్టాడు. ఎవరా కొంత గొర్రెబొచ్చు అని అడిగితే, మొట్టమొదట ప్రజలు వీరందరూ కూడా యేసు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నా. ఇప్పుడు పరలోకం నుండి దేవదూతలు దిగి అంటున్నా, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నా? ఇప్పుడు ఈయన ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా దిగి వస్తాడని చెప్పారు. దానికి మునుపు యేసయ్య వారికి చెప్పిన మాట, యెరూషలేముకు వెళ్ళండి, కనిపెట్టండి, పరిశుద్ధాత్మని మీ మీదికి పంపుతాను, మీరు శక్తి పొందుకుంటారు, మీరు యెరూషలేం, యూదయ, సమరయాలలో నాకు సాక్షులుగా ఉంటారు
అని ప్రభువు చెప్పాడు. దైవజనాంగమా వారు ఎంతమంది అని అడిగితే 120 మంది. అందులో శిష్యులు ఉన్నారు, అందులో యేసు ప్రభు తల్లి ఉంది. ఈ కళ్ళము పెద్దది అనగా కళ్ళము లోకానికి సాదృశ్యం. లోకము పెద్దది. ఆ లోకం మధ్యలో పెట్టిన ఆ కొంత గొర్రెబొచ్చు ఆ 120 మంది ప్రజలు. ఆ 120 మంది ప్రజలు ఆ రాత్రి ఆ గొర్రెబొచ్చు మీద కురిసిన మంచు పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మకు సూచన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఆత్మ లేదని బోధిస్తూ ఉంటారు. గిద్యోను కాలంలోనే కాదు, ఆదాము కాలంలోనే కాదు, వచనము ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ ఉన్నది. దైవజనాంగమా, మీలో చాలా మందికి వాక్యం తెలుసుకోవాలని ఆశ. మా పత్రిక అక్కడ ఉంది. నేను ప్రసంగాలు అందులో రాయడం లేదు. ఆది కాండం నుండి మొదటి వచనం నుండి వ్యాఖ్యానాలు రాస్తూ ఉన్నా. దయచేసి కావలసిన వాళ్ళు తీసుకోనండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని బాగా తెలుసుకోవటానికి అవకాశం. చాలా మంది భక్తులు ఉన్నారు, మంచి మంచి ప్రసంగాలు రాస్తున్నారు. అవి మానమని కాదు, దయచేసి వాటిని చదవండి. వాక్యాన్ని బాగా తెలుసుకోవాలనే ఆలోచన ఉంటే దయచేసి ఈ పత్రికను కూడా తీసుకొని చదవాలని మనవి. దాని పేరే ప్రభువు మాట. వేరే సమాచారాలు ఏమీ ఉండవు. కేవలం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి అన్ని సమాచారాలు వివరంగా అందులో రాయబడుతూ ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దైవజనాంగమా, ఆ మొట్టమొదటి గుంపు మీద యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మని పంపారు. వారు క్రీస్తు రక్తముతో కడగబడిన గుంపు, చిన్న గుంపు. ఆ గొర్రె బొచ్చు మీద మంచు కురవకూడదు ప్రభా, కళ్ళమంతా మంచు కురవాలి అని చెప్పాడు. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, గొర్రె బొచ్చు మీద మంచు కురవకూడదు. ఎందుకో తెలుసా? ఆ గొర్రె బొచ్చును గిద్యోను ఉదయాన్ని తీసుకొని తన పిడికిలితో పాత్ర నిండునంత వరకు పిండాడు. దైవజనాంగమా, ఆ మొట్టమొదటి మనుషులు యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై పిండబడ్డారు. వారి ప్రాణాలు పెట్టారు. వారి ప్రాణాలను బలి చేసుకున్నారు. సిలువ వేయబడ్డారు, హింసించబడ్డారు, హత్య చేయబడ్డారు. రకరకములుగా ఆ మొదటి గుంపు పిండబడ్డారు. యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై హతసాక్షులైపోయారు. అయితే రెండవ సూచన ఏమిటంటే, ఇప్పుడు ఆ గొర్రె బొచ్చు మీద అవసరం లేదు. అది పిండబడ్డది. అవి ప్రాణాలు పెట్టేశాయి. ఇప్పుడు కళ్ళమంతా కురవాలని, లోకమంతా పరిశుద్ధాత్మ కురవాలని రెండవ సూచన అడిగాడు. అందుకే ప్రవక్త యోవేలు అంటున్నాడు, కడవరి దినములలో నా ఆత్మను అనేకుల మీద కుమ్మరిస్తాను. మీ వృద్ధులు, మీ యవనస్తులు, మీ పిల్లలు, ప్రతి వారి మీద నా ఆత్మ కుమ్మరింపబడతారు. వారు దర్శనములు చూస్తారు, ప్రవచిస్తారు, భాషలు మాట్లాడతారు అని వాక్యం సెలవిస్తారు. నిజమే తల్లి, నిజమే నా ప్రియమైన తండ్రి. ఇవి కడవరి దినం. ఎక్కడ ఇవి కడవరి దినం, పరిశుద్ధాత్మ కురుస్తున్న దినం. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఈ సూచన అడిగిన తరువాత దేవుడు ఈ సూచన చేశాడు. ఇప్పుడు గిద్యోను తిరిగి భయపడ్డాడు. ప్రభు అతన్ని చూసి అంటున్నాడు, గిద్యోను భయపడకు. ఇదిగో నా శత్రువుల దండులోనికి వెళ్ళి చూడు. నీ పనివాడైన పురాన్ని తీసుకుని వెళ్ళి ఆ దండులో వారు ఏం మాట్లాడుకుంటున్నారో వినమని చెప్పాడు. తన పనివాడైన పురాను తీసుకొని గిద్యోను వెళ్ళి ఆ దండులో ఒక గుడారం దగ్గర ఉంటే ఆ గుడారంలో ఉన్నవాడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నాకు రాత్రి కల వచ్చాది. ఆ కలలో నేనేమి చూశానంటే, ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారమును పడద్రోసాది. అది ఇంకా ఏదో కాదు, అది గిద్యోను యొక్క ఖడ్గమే. గిద్యోను మిద్యానీయులను పడగొడతాడని చెప్పాడు. గిద్యోను ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యము తెచ్చుకొని వెళ్ళి తన ప్రజలకు పిలుపునిచ్చాడు. తన ప్రజలకు పిలుపునిచ్చాడు. వింటున్న దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, ఎప్పుడు ఆయన తన ప్రజలకు పిలుపునిచ్చాడో అనేక మంది ఆయనతో పాటు కలుసుకున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా, ప్రియులరా, మనష్షే వారు వచ్చారు. దేవుని వాక్యం సెలవిస్తా, గిద్యోను పిలిచినప్పుడు జరిగిన సమాచారం ఏమిటి అని అడిగితే అనేక మంది గిద్యోనును అనుసరించడం ప్రారంభించారు. దయచేసి గమనించాలి, మనష్షే వారు, ఆషేరు వారు,
జెబూలూను గిద్యోను నీకు మరణం లేదు, గిద్యోను నువ్వు వెళ్ళి ఆ ప్రజలను రక్షించమని చెప్పాడు. కాబట్టి ఈ 32,000 మందితో యుద్ధానికి వెళతానని అందరినీ సిద్ధం చేసి తీసుకొని గిలాదు పర్వతము దగ్గర ఈ ప్రజలకు యుద్ధ సమాచారాన్ని చెప్పు. ఏమైనదయ్యా, మీరు చనిపోవచ్చు, మీ చేతులు పోవచ్చు, మీ కాళ్ళు పోవచ్చు, మీ కళ్ళు పోవచ్చు, అవిటి వారైపోవచ్చు, తిరిగి ఇంటికి వెళతారో వెళ్ళరో, యుద్ధము చాలా భయంకరమైనది. ఈ మాట ఎక్కడ చెప్తున్నారు తెలుసా? గిలాదు పర్వతము దగ్గర. గిలాదు అనేటటువంటి మాటకు అర్థము కరుకైన అని అర్థం. యుద్ధము కరుకైనది, యుద్ధము సాఫ్ట్ నెమ్మది కాదు, యుద్ధము చాలా మృదువైనది కాదు, యుద్ధము కరుకైనది. దైవ జనాంగమా, ఒక వ్యక్తిని విడిపించాలంటే, శత్రువైన సాతానుడితో యుద్ధం చేయాలంటే, ఒక వ్యక్తిని రక్షించాలంటే యుద్ధము కరుకైనది. సాతానుడితో పోరాటము కరుకైనది. ఒక వ్యక్తిని రక్షించడం అనేది కరుకైనది. ఒక పాట లేకపోతే చిన్న ప్రసంగం కా. అపోస్తలుడైన పౌలు ఈ కరుకును గురించి మాట్లాడేటప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? సువార్త వలన నేను మిమ్మును కంటిని అని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పరచబడినంత వరకు మీ నిమిత్తమై నేను ప్రసవ వేదన పడుతున్నాను. ప్రసవ వేదన పడుతున్నాను. ప్రసవ వేదన శోభమైన కార్యం కాదు. ప్రసవ వేదన కరుకైనది. కంటున్న తల్లి తన ప్రాణం పోతాదో లేక తన పరిస్థితులు ఏమవుతాయో తెలియదు. దైవజనాంగమా, ప్రాణమో జీవమో, మరణమో బ్రతుకో తెలియకుండా తాను ఒక బిడ్డకు ఆ తల్లి ధైర్యంగా జన్మనిస్తాను. తన రక్తం పోతాది, తన అందం పోతాది, తన ప్రాణాన్ని పణముగా పెట్టి మరొక ప్రాణాన్ని ఆమె భూమి మీదకి, మరొక జీవం కలిగిన వ్యక్తిని భూమి మీద ప్రసవిస్తాను. కరుకైనది, కరుకైనది. సువార్త ప్రకటన కరుకైనది. సువార్త ప్రకటన కరుకైనది. సేపు ఏదో పాటలు పాడి ప్రసంగం చేసి వెళ్ళిపోవడం కాదు. దైవ జనాంగమా, కరుకైనది. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. యేసు గెత్సేమనెలో మోకాళ్ళ మీద నిలబడి ఆయన ముఖము మీద చెమట రక్తముగా మారునంతగా ఆయన ఏడ్చాడు, ఏడ్చాడు, ఏడ్చాడు. అంటున్నాడు, ఈ పాత్ర నా వద్ద నుండి తీసివే. ఎందుకు యేసయ్యా వేదన? ఎందుకు ప్రభా రోదన? ఎందుకు ఆ రీతిగా ప్రలాపిస్తున్నావు? ఆ యేసు చెప్పే మాట, శత్రువైన సాతానుడి చేతిలో ఉన్న ప్రజలను రక్షించడానికి, విడిపించడానికి కరుకైన ఈ పోరాటంలో నా వీపు దుక్కిలాగా దున్నపడ్డది, నా చేతులకు మేకులు వస్త్రహీనుని చేశారు. యుద్ధము కరుకైనది, కరుకైనది. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. గిలాదు దగ్గర పరీక్ష జరిగా యుద్ధము కరుకైనది. ఎవరెవరు వెనక్కి వెళ్తారో వెళ్ళిపోమని 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు. తల్లి, 22,000 మంది వెళ్ళిపోయారు. పెద్ద గుంపు వెళ్ళిపోయారు. గిద్యోను నిజంగా కలవరపడ్డా. తన వద్ద ఉన్నది ఇప్పుడు 10,000 మంది. దేవుడు తిరిగి మాట్లాడాడు, గిద్యోను మీరు కూడా నమ్మకమైన వారు కాదు గిద్యోను. దయచేసి వీళ్ళకి ఇంకొక పరీక్ష పెట్టు. ఆ వాగు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వాగు దగ్గర వీళ్ళను నీళ్లు త్రాగమని చెప్పు. అక్కడ నేను ఎవరిని లెక్కించమంటానో వారిని లెక్కించమని చెప్పాడు. ఇప్పుడు గిద్యోను అంటున్నాడు, బాబు యుద్ధంలో నీళ్లు దొరకవయ్యా, ఆ వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగమని. అక్కడికి వెళ్ళి బోర్ల పడి త్రాగేవాడు, కుక్కలాగా గతికేవాడు, రకరకాలుగా నీళ్లు తాగుతున్నారు. కొంతమంది వాగు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి తమ చేతులతో నీళ్లను తీసుకొని నోటికి అందించుకుంటూ తాగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు చెప్పాడు, ఎవడు మోకాళ్ళ మీద నిలబడి చేతితో నీళ్లను తీసుకొని తన నోటికి అందించుకుంటున్నాడో వాణ్ణి లెక్క పెట్టమని చెప్పాడు ప్రభువా. 300 మంది తేలా, 9,700 మంది అక్కడ వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చారు. 300 మంది దైవ జనాంగమా, 31,900 మంది వెనక్కి వెళ్ళిపోయారు. కేవలం 300 మంది ఎవరు వీళ్ళు తెలుసా? మోకాళ్ళ మీద నిలబడి చేతితో నీళ్లను తీసుకొని నోటికి అందించుకుంటూ ఉన్నారు. నీళ్ళ దగ్గర విధేయులుగా ఉన్నారు. నీళ్లను క్రమ పద్ధతిలో తాగుతూ ఉన్నారు. గత రాత్రి నీళ్లను గురించి చెప్పా. నీళ్లు దేవుని వాక్యం, నీళ్లు పరిశుద్ధాత్మ. వాక్యం ఎదుట విధేయత, వాక్యం ఎదుట క్రమము. పరిశుద్ధాత్మ ఎదుట విధేయత, పరిశుద్ధాత్మ ఎదుట క్రమము లేనివాడు యుద్ధమున
యుద్ధమునకు సరైన వాడు యుద్ధములో ఎన్నిక లేనివాడు యుద్ధములో ఖచ్చితంగా ఆ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాడు. వాక్యము దగ్గర క్రమం, పరిశుద్ధాత్మ దగ్గర క్రమము లేనివాడు ఒక్క నాటికి నా యేసు క్రీస్తు ప్రభువారి యుద్ధ సైనికుడుగా కాలేడు. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఇప్పుడు ఈ 300 మందిని తీసుకొని వెళ్తున్నాడు ఆయన. 300 మందిని తీసుకొని ఇప్పుడు గిద్యోను చెప్తున్నాడు, ఓ మట్టి పాత్ర, ఓ దీవిటి, ఒక బూర, వీటిని ప్రతి వారికి ఇచ్చాడు. మట్టి పాత్రని ఇచ్చాడు, దివిటిని ఇచ్చాడు, బూరని ఇచ్చాడు. ఇప్పుడు గిద్యోను చెప్తున్నాడు, అయ్యా మీరు ఆ దండు పాలెము చుట్టూ వెళ్ళాలి. వారిని 3 గుంపులుగా విభాగించారు. ఆ 3 గుంపుల వారికి మట్టి పాత్ర ఉంది, 3 గుంపుల వారికి దివిటి ఉంది, 3 గుంపుల వారి చేతిలో బోరా ఉంది. ఏ గుంపులోకి వెళ్ళి ఏ వ్యక్తిని చూసినా ఈ 3ంటిని కలిగి ఉన్నాడు. దైవజనాంగమా, నన్ను గమనించాలి. ఆ రీతిగా 3 గుంపులుగా విభాగింపబడి గిద్యోను వారికి చెప్పాడు, నేనేం చేస్తానో అదే చేయాలి, నేనేం చేస్తానో అదే మీరు చెయ్యాలి, వేరొకటి మీరు చెయ్యకూడదు. యుద్ధానికి తీసుకువెళ్ళిన నాయకుడు చెప్తున్న మాట, నేనేం చేస్తానో అదే మీరు చెయ్యాలి. నా యేసు ప్రభుల వారు చెప్తున్న మాట, నేనేం చేస్తున్నానో అదే మీరు చెయ్యాలి. నా తండ్రి కార్యములు నేను చెయ్యని ఎడల మీరు నన్ను నమ్మకూడి అని యేసయ్య చెప్పాడు. మీరు ఆ వాక్యాన్ని చదువుకున్నారా? నా తండ్రి చేసిన కార్యములు నేను చేయకపోతే నన్ను మీరు నమ్మకుడి అని ప్రభు చెప్పాడు. దైవ జనాంగమా, ఈరోజు యేసయ్య చేసిన కార్యాలు అక్కడ చేయడం లేదండి. ఏమేమో చేసేస్తా ఉంటారు. విచిత్రమైనవి అన్ని బైబిల్ బయట ఉండేటివన్నీ చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది. అందుకే విజయము లేదు, అందుకే విజయము సాధించడం లేదు, అందుకే క్రమము కనిపించడం లేదు, అందుకే శత్రువైన సాతానుడిని ఓడించలేకపోతూ ఉన్నాం. దైవ జనాంగమా, యేసు ఏమి చేశాడో అది మనము చేయాలి. యేసు ఏమి బోధించాడో అది మనం బోధించాలి. యేసు ఎంత క్రమముగా ఉన్నాడో ఆ క్రమంలో మనం ఉండాలి. మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకుంటా వెళితే శత్రువులను ఓడించలేం, ఇశ్రాయేలీయులను విడిపించలేం. మనకిష్టం వచ్చింది మనం చేస్తే శత్రువైన సాతానుని ఓడించలేం, నశించిపోతున్న ప్రజల్ని విడిపించలేం. దైవ జనాంగమా, గిద్యోను మొట్టమొదట మట్టి పాత్ర, దివిటి, బోరా ఇచ్చి నేను చేసిందే మీరు చెయ్యాలి అని చెప్పాడు. ప్రతి వ్యక్తి గమనించవలసిన సమాచారం ఇది. ప్రతి వారు సువార్త ప్రకటించే బిడ్డలు, దేవుని పక్షంగా పనిచేసే బిడ్డలు ఆలోచించాల్సింది. మనం ఏం చేస్తున్నాం, ఎవరు చేసింది మనం చేస్తున్నాము అనేది గమనించాలి. బాగా వినాలి ప్రియులరా. మనము ఎవరెవరో చేసింది చేస్తాం, రాజశేఖర్ చేసింది చేస్తాం, ఇంకొకరు చేసింది చేస్తాం, రాజ్పాల్ గారు చేసింది చేస్తాం, అయ్యగారు చేసింది చేస్తాం, మీ అయ్యగారు చేసింది చేస్తాం, యేసయ్య చేసింది చేయమండి. దయచేసి గమనించాలి. సౌలు దావీదు గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు సౌలుకి చాలా జాలేసింది. వీడు చాలా చిన్నోడు, పాపము, కనీసము నా కవచాలన్నా వీనికి దొడికి పంపుదామని, రే బాబు ఇలాగ రారా అని పిలిచాడు. దావీదు గారు వచ్చారు. ఎవరి కొడుకురా? ఆయన అధికారిని అడిగాడు. యెహోవా జీవంతో వీడు ఎవడు కొడుకో నాకు తెలియదని. ప్రేమన్నాడు తెలుసా, నా కవచాలు వేసుకోరా, నా కత్తి, నా డాలు, నా మైమరు, దట్టి అన్ని తొడుక్కోరా. దావీదు ట్రైల్ వేసుకున్నాడు. అన్ని వదులు, అన్ని లూజ్గా ఉన్నాయి. ఇప్పుడు దావీదు అన్నాడు, ఒరే బాబు ఇవేవి నాకు వద్దు, ఎందుకంటే అన్ని లూజు, నీవే, నావి. నా దగ్గర ఒక ఒడిసెలు ఉంది, ఒక కర్ర ఉంది, వీటితో నేను వెళ్ళిపోతాను, వీటితో పోయి యుద్ధం చేసుకుంటాను. దయచేసి వేసుకోరా. వాడు చూడ ఎంత పొడవు ఉన్నాడో, వాని ఈట, వాని బల్యము, అవి ఇవి చూడ. దావీదు అన్నాడు, నీవి నాకు అవసరము
లేదు. నాకు ఎవరి అవసరము? యెహోవాయే యుద్ధము చేయవాడు, ఆయన నాకు ఇస్తాడు. హల్లెలూయా. మొదటే చెప్పినాడు దావీదు గారు, ఆయనే నాకు ఇస్తాడని. మీకు ఇంకా బాగా అర్థమయ్యేదని చెప్తాను. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకుంటే, శాంతి వెతకవలసిన దాననమ్మా, ఈ రాత్రి కళ్ళంలోకి బోయజు రాబోతూ ఉన్నాడు. అతడు కళ్ళంలో పని ముగించుకొని పడుకున్న తరువాత నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాలో తెలుసా? స్నానము చేసి నీ వస్త్రములే నీవు తొడుక్కొని నీ తలకు తైలము రాసుకొని వెళ్ళాలమ్మా. నీ వస్త్రాలే నీవు తొడుక్కోవాలి. ఋతు కొంప తీసి నా వస్త్రాలే ఎక్కడైనా వేసుకొని వెళ్ళిపోయావు. నీ వస్త్రాలే నీవు తొడుక్కోవాలి. బోయజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరి వస్త్రాలు వాళ్ళే వేసుకోవాలి. హల్లెలూయా. బోయజు అనగా బండ, అనగా దాని అర్థం యేసు క్రీస్తు ప్రభుల వారి పని చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరి వస్త్రాలు వాళ్ళే వేసుకోవాలి. నువ్వు పాట పాడే వరం ఉంది, పాటలే పాడుకో, అంతేగాని ప్రసంగాలు చేస్తే ఎలాగుంటాయో తెలుసా? ప్రసంగం కూడా పాటలాగా అయిపోతా, దానివల్ల ప్రయోజనం లేదు. నీకు ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, అదే చేయి చాలు. అంతేగాని ప్రార్థన వచ్చని హీలింగ్ మొదలు పెట్టద్దు. అక్కడ జరగదు, ఇక్కడ జరగదు, అంతా పాడు చేస్తావు. దయచేసి గమనించాల్సి. నీకు ప్రసంగం చేసేది వచ్చు, దయచేసి అదే చెయ్యి. మధ్య మధ్యలో నువ్వు పాటలు పాడి ఎవరినో చూసి, ఏ రాజబాబు గారినో చూసి మధ్యలో పాటలు పాడాలని ఈ బెంచీల్ని తన్ని ఆయనంటే తంతాడు ఆయన రిధం కోసం. మనం తన్ని ఇంటికి వెళ్ళి భార్యకి చెబుతాం, ఈ సప్పంతా నొప్పే, కొంచెం నొక్కమని. రాత్రికి అమ్మగారికి మెలకవా పాపం, డ్యూటీ పడిపోతుంది, నైట్ డ్యూటీ పడిపోతుంది. కారణం ఏమిటంటే ఎవరినో చూసి నేర్చుకున్న విద్య ఇది. దేవుని పెడతాను యుద్ధానికి. నీ యేసు నీకేమి ఇచ్చాడో అదే తొడుక్కొని వెళ్ళి యుద్ధానికి. దానితోనే దేవుడు నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు, దానితోనే నీకు జయమును ప్రసాదిస్తాడు. నా మాటలు అర్థమైన వారు హల్లెలూయా అని చెప్తాం. హల్లెలూయా. ఈ మాటలు నేను చెప్పినందుకు కొంతమంది అంట పాస్టర్ని తిడతాడని. నాకేం ఎర్రి పెట్టిందా? నాకేం పిచ్చి పెట్టిందా? నాకేం బుద్ధి లేదా? లేదు, చేస్తున్న కార్యాలు చెప్తున్నాను. బుద్ధి ఉంటే మారు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తా. నీ వస్త్రాలే నువ్వు తొడుక్కొని వెళ్ళమని చెప్పి గిద్యోను అంటున్నా, నేను చేసిందే మీరు చెయ్యాలి. 300 మంది ఒక్కటే రీతిగా చేయడం ప్రారంభించారు. ఏం చెప్పాడో తెలుసా? 3 భాగాలుగా విభాగించారు. అక్కడ నిలబడి ఓ ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నటువంటి ఆ శత్రువులు తాగి మత్తులో ఉన్నారు. ఇప్పుడు ఈ 3 గుంపుల వారు వారిని చుట్టుముట్టారు. ఇప్పుడు గిద్యోను ఆ స్థలంలో చెప్పమన్న మాట ఏమిటంటే, యెహోవాకు జయము, గిద్యోనుకు జయము అని మొదట చెప్పమన్నా. నన్ను బాగా గమనించాలి. చెప్దాం, నాతో పాటు ఈ మాట చెప్పండి. యెహోవాకు జయము, గిద్యోనుకు జయము. యెహోవాకు జయము, గిద్యోనుకు జయము అని దండుపాలెమంతా వాళ్ళు చుట్టూ ఉన్నారు. చెప్దాం, యెహోవాకు జయము. గిద్యోనుకు పెట్టి తాను ముందు చెప్పుకోలే. దయచేసి గమనించాల్సింది, చాలా మంది దేవుణ్ణి మూలకు దూసేస్తారు. ఆయన దేవుడు పాపం యేసు అని మూల కూర్చుంటాడు. ఆయన చెప్తాడు, నేను ప్రసంగించినప్పుడు 50 మంది మారిపోయారని రాజశేఖర్ చెప్తాడు. 50 మంది మారిపోయినారని రాజశేఖర్ చెప్తాడు. యేసు ప్రభు, రే బాబు నువ్వు రక్షించుకోరా, 50 మంది కాకపోతే 100 మంది అనేసి ప్రభు వెళ్ళిపోయి మూల కూర్చుంటాడు. యేసు, నేను ఇంకొక మాట చెప్తాను, నేను ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరిగిపోయినాయని చెప్తాను. యేసు ప్రభు పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. దయచేసి ప్రతి విషయం ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభుల వారిని ముందుంచాలి. గిద్యోను అంటున్నాడు, యెహోవాకు జయము, యెహోవాకు జయము, గిద్యోనుకు జయము, యెహోవాకు జయము, గిద్యోనుకు జయం. రెండవ వాడు గిద్యోను, మొదటివాడు యెహోవా, మొదటివాడు దేవుడు. నేనైనా నీవైనా నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన దైవ సేవకుడా, యేసు క్రీస్తు ప్రభుల వారిని ముందుంచి నువ్వు వెనకల నిలబడు. ఆయన మన పక్షంగా నిలబడి యుద్ధం చేసి మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు చూడండి, రెండవ కార్యం ఏం చేశారో తెలుసా? ఆ దివిటీని ఓ మట్టి పాత్రలో పెట్టుకున్నా. వారి చేతిలో బూర ఉంది. ఇప్పుడు గిద్యోను చేయమన్న మాట ఏమిటంటే, చేయమన్న కార్యం ఏమిటంటే, మట్టి పాత్రను పగలగొట్టి దివిటీని
పైకెత్తి చూపెడుతూ మీ చేతిలో ఉన్న బోరని గట్టిగా శబ్దము చేసి యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని శబ్దము చేయమని చెప్పాడు. నా ప్రియ తల్లి, ఈ కార్యము నిజంగా చాలా ప్రశస్తమైన కార్యం. మట్టి పాత్రను పగలగొట్టు, దివిటీని పైకెత్తు, నీ చేతిలో ఉన్న బోరను ఊదు, యెహోవా ఖడ్గమను గిద్యోను ఖడ్గమని చెప్పు అని చెప్పాడు. ఈ ప్రకారముగా 300 మంది సక్రమముగా అదే రీతిగా చేశారు తల్లి, అదే రీతిగా చేశారు తండ్రి, అదే రీతిగా చేశారు. మొదటిది మట్టి పాత్ర పగలగొట్టారు వాడు, దాని లోపల ఉన్న దివిటీని పైకెత్తారు. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, ఆదాముతో దేవుడు మాట్లాడి నీవు దిగంబరివి అని చెప్పిన వాడెవడు అని అడిగితే అప్పుడు మనస్సాక్షి పని చేస్తూ వచ్చారు. ఆ మనస్సాక్షిని కాలక్రమేణా భక్తులు మాట్లాడుతూ దావీదు గారు ఒక మాట చెప్పారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పారు. దావీదు గారిని కూడా చూసి నీవు యెరూషలేముకు దీపమై ఉన్నావు అని చెప్పాడు. నా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. దాని అర్థం వెలగాల్సింది శరీరము కాదు, శరీరం లోపటున్న ఆత్మ వెలగాలి, శరీరం లోపటున్న ఆత్మ వెలగాలి. శరీరం లోపటున్న ఆత్మ వెలిగించబడటానికి వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధాత్ముడు లోపలికి వెళితేనే మన ఆత్మ వెలిగించబడతాది. పరిశుద్ధాత్మ లోపలికి వెళితేనే మన ఆత్మ వెలిగించబడతాది. దైవ జనాంగమా, మట్టి పాత్రను పగలగొట్టమంటే ఈ శరీరాన్ని పగలగొట్టు, ఈ శరీరాన్ని జయించు. నీ ఆత్మ వెలుగుతున్న నీ ఆత్మని శత్రువులకు చూపెట్టు, వెలుగుతున్న ఆత్మని శత్రువులకు చూపెట్టు. అప్పుడు నీవు బోరను ఊదు, అప్పుడు యెహోవా ఖడ్గమని చెప్పు, అప్పుడు యేసయ్య ఖడ్గమని చెప్పు. యెహోవా ఖడ్గము యేసు ప్రభుల వారు, వాక్యాన్ని యేసు ప్రభుల వారు. ఈ రెండింటిని ప్రక్కన పెట్టి మరి దేన్ని మనం ఉపయోగించిన శత్రువుల మీద మనకు విజయం రాదు, శత్రువుల మీద మనం విజయాన్ని సాధించలేము. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, చాలా పొద్దుపోయారు. ఖడ్గమైన దేవుని వాక్యాన్ని ప్రజలకు చెబుదాం, ప్రజలకు చెబుదాం. మిథ్యానీయులను ఓడించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు, దేవుడు మనకు నేర్పించిన పద్ధతి, దేవుడు మనకు చెప్పించిన యుద్ధ